అన్నా కొద్దిగా సైడ్ ఇవ్వాలి ప్లీజ్. గవర్నమెంట్ కలెక్ట్ అంతా ఎమ్మెల్యే అట్లా మాకు అవకాశం లేదు. ఊళ్ళోనే కిరణ్ కుమార్ రెడ్డి కూడా రద్దయింది కానీ అదే పెట్టింది. సో పెట్టుబడి చేసుకునేది పర్వాలేదు. ఓకే సార్. ఫోటో తీయరావాలా తనకి, మీరు అందరు వాడాలంటే ఫోటో వాడాలి సార్. ఒక్క నిమిషం సార్. ఒక్క తర్వాత అలాను నమస్తే. అరే రామ్మ కూర్చోరు. అలానే వివిధ హోదాలో ఉన్న ప్రజాప్రతినిధులకు, అలాగే మండల స్థాయి అధికారులకు, ఆల్రెడీ మా మహిళా సంఘ సభ్యులకు, అలానే మనము గత 6 నెలల నుంచి వివో బిల్డింగ్లకు ముగ్గులు పోస్తున్నాం మన జిల్లాలో. దానిలో మన జైతాల కాన్స్టిట్యూన్సీకి సంబంధించి ఇది ఈ రోజుతో 39 గ్రామైక్య సంఘాలు ఉన్నాయి, బిల్డింగ్లు ఉన్నాయి. ఇంకో 14 ఉంటాయి. 14 కూడా అవకాశం ఇస్తే ఈ 10 రోజులలో అవి కూడా నిమగ్నమై ఉన్నాము సార్. కొన్ని జాగాలలో ఒక 2-3 ఊర్లలో పేరు దొరకలేదు సార్. ఇప్పుడు ఒకసారి మీరు అన్నారు మమ్మల్ని, ఆల్రెడీ ఈ వివో ఎవ్వడు కూడా దొంగిలించలేంది విద్య మాత్రమే. ఎన్నున్నా కానీ గుట్టలు కరిగిపోయినట్టు కరిగిపోతాయి. కాబట్టి టాస్ ఉల్లాస్ లాంటి కార్యక్రమాలు కావచ్చు, అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ దయచేసి చూడండి, మీరు వెళ్ళండి. ఎస్పెషల్లీ యువకులు మన డిగ్రీస్ అయిన మీరు పోవాలి. ఇప్పుడు కూడా చేయొచ్చు కోర్సు, మీ కాళ్ళ మీద మీరు నిలబడచ్చు. ఎలక్ట్రికల్ వెహికల్స్ రిపేరింగ్ మనకి ఎవరికి నచ్చదా? ఇప్పుడేమో అన్ని గవ్వే బండ్లు కాబట్టి అది నేర్పాలంటే అక్కడ ఉంది కోర్సు. ఇమ్మీడియట్గా ఉద్యోగాలు వస్తున్నాయి. అందుకని చెక్కే దానికోసం ప్రత్యేకంగా అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ పెట్టి సార్ దాన్ని స్కిల్ యూనివర్సిటీ కింద మలిచింది. ఈ రకంగా ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. ఇంకా మున్ముందు కూడా మన నర్సింగాపూర్ శివార్లో ఒక బ్రహ్మాండమైన క్రికెట్ అకాడమీకి శ్రీకారం చుట్టినాం. పైకి వెళ్ళి పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు. మన అజరుద్దీన్ గారు కూడా చెప్తా ఉన్నారు. వచ్చినప్పుడు దానికి ఎవరైతే ఇన్ఛార్జ్ నవీన్ రావు గారు ఉన్నారో, మన నేను అంతకుముందు చెప్పిన
వెళ్ళి అజారుద్దీన్ గారు మన మంత్రి గారు కూడా కలితే, ఎందుకంటే పెద్ద క్రికెట్ ప్లేయర్ కదా, కలితే చెప్పిండట, సంజయ్ కూడా చెప్పిండు, మేమిద్దరం క్లాస్మేట్స్ అన్నట. నవీన్ రావు జడ్జి ఇప్పుడు క్రికెట్ అసోసియేషన్ రాష్ట్రానికి అతిపెద్ద, సంజయ్ కూడా చెప్పిండు అని చెప్పి వాళ్ళు మాట్లాడుకున్నారట. మన జెండా కచ్చినాడు అజారుద్దీన్ గారు చెప్పిండు. అట్లాంటి కార్యక్రమాలు జరుగుతాయి. ఇక మూడవది కొద్దిగా డంపింగ్ యార్డ్ విషయంది మీరు అడగక ముందే నేను చెప్తా ఉన్నా, నేను కూడా వ్యతిరేకిస్తున్నా. ప్రతి ఊరూర్లో కూడా ఈ సమస్యలు ఉన్నాయి. ప్లాస్టిక్ ఏవటే వాస్తవానికి కేంద్రము రాష్ట్రం కలిసి స్వచ్ఛ భారత్ మిషన్ కింద అసలు ఈ చెత్త లేకుండా చేయాలి, ఎప్పటికప్పుడు చేయాలని చెప్పి ఆలోచన చేస్తుంటే కొన్ని చోట్ల సక్సెస్ అయిపోయింది. ఇక్కడ స్పెషల్ మిషన్ ఇప్పుడు ఎంతో దూరం కాదు, మన దగ్గర కొరుట్ల కాడ కూడా కొంత సక్సెస్ కు దగ్గరకు వచ్చింది. నేను ఇక్కడ దగ్గర ఉండకుండానే నేను చూస్తా, ఆ ఉన్న దగ్గర నేను సెటిల్ అయ్యే దగ్గర చూస్తున్నా. ఈ రోజు కూడా ఇలా కలెక్టర్ గారు వస్తున్నారు, అదొకటే మెయిన్ గా ఉన్నది. 3,30,00,000 టెండర్ అయింది. చెత్త అనేది లేకుండా పట్టణం చేసే ప్రయత్నం ఉంది. ప్రతి పట్టణంలో కూడా, కరీంనగర్ లో కూడా ఈ సమస్య ఉంది. మానేరు వాగొడ్డుకు పోతే పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్ ఉంటాయి, పెద్ద పెద్ద కార్ షోరూమ్లు ఉంటాయి, ఆడికి వాగొడ్డుకు నిలబడితే ఇదే ఉంటుంది. ఊళ్ళలో కూడా అదే చాలా అవుతున్నది. దీనికి అంతటి కారణం ప్లాస్టిక్. అందుకోసం మన ప్లాస్టిక్ ను ఎంత దూరం పెడితే అంత మంచిది. అంటే రీయూజబుల్ వాడచ్చు. ఇప్పుడు ఇట్లాంటి ప్లాస్టిక్ మళ్ళీ కరుగుతుంది. కానీ ఆ సన్నది మీరు అందరు ప్లేట్లలో తింటారు కదా, పేపర్ ప్లేట్లలో ఉడుకుడుకు పచ్చ రోగునకి ఇట్లా దీని ఏమవుతుంది, సన్నం కవర్ వస్తుంది, అది కరుగుతుంది. కరిగి క్యాన్సర్ కణాలు నోటికెళ్ళి పెడితే గొంతు, కడుపు, పేగులు కింది దానికి ఎక్కడన్నా దాని దెబ్బ తగులుతుంది. కోపులలో డిస్పోజబుల్ అని ఇప్పుడు రోజు తాగుతాం మనం ఏ హోటల్కైనా. ఏమనుకుంటారు, పేపరే అనుకుంటారా? మీద పేపరే, లోపల దిక్కంతా ప్లాస్టిక్ కోటే. ఉడుకుడుకు ఛాయ పోయినా అది కరుగుతుంది. అది రేపటి నాడు క్యాన్సర్ కారణం. అందుకే